నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. గిరిజనుల ఆరాధ్య దైవమైన మాతృశ్రీ గడి బాపనమ్మ తల్లికి ఘనంగా శాంతి హోమం నిర్వహించారు. రంపచోడవరం నియోజకవర్గం గంగవరం గ్రామం శివారులో వేంచేసి ఉన్న శ్రీ బాపనమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి గంగవరం రామదాసు మహిళా కమిటీ ఆధ్వర్యంలో శాంతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. పరదా పోతురాజు దంపతులు, కోసు రామకృష్ణ దంపతుల చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాలకు కొత్తపల్లి అర్చకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల నుండి భక్తులు శాంతి హోమంలో పాల్గొన్నారు. దేవత నారికేళం సమర్పయామి. ఆ కొబ్బరికాయలు కొట్టేసుకుని ఇంకో చెక్కల మీ దగ్గర పెట్టుకోండి. తల్లి యదన్నమః నవగ్రహ దేవత యదన్నమః. అది గరిటారా ఇచ్చాను కూర్చోండి, కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. ఈ రోజున గంగవరం ప్రజలందరూ కూడా ఈ బాపనమ్మ తల్లి గుడి దగ్గర ప్రజలు శాంతి హోమం అనే కార్యక్రమం జరపమని అమ్మవారు చెప్పిందిట.
అందుచేత వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించారు. మేము వచ్చి 3 పంతులు గారు వచ్చి పాపనం తల్లికి శాంతి హోమం అనే కార్యక్రమం జరిపించాం. ముందు వెంకటేశ్వర పూజ, తర్వాత పుణ్యవాచన, తర్వాత మండపారాధన, తర్వాత ప్రజల స్త్రీలందరూ కూడా కుంకుమార్చన, తర్వాత హోమం కార్యక్రమం జరిపించాం. ఈ శాంతి హోమము గంగవరం ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి కాపాడమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. జై మహాదేవ్.